గైస్, దిస్ ఇస్ సరిప్రియ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది జస్ట్ నేను ఒకటే ఉన్నాను అనమాట ఇంట్లో, చెన్నైలో అనమాట. అక్క వాళ్ళంతా వెంకటగిరికి వెళ్ళున్నారు. సో హోమ్ అలోన్ లాగా సిరీస్ ఏం కాదు, జస్ట్ ఒక ఎపిసోడే పెడతాను. నేనేం చేసుకుంటాను ఏంటి అని చెప్పి బేసిక్గా ఏం చేసుకోను, బట్ స్టిల్ ఏమంటారు, నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట. ఏమంటారు, ఒక్కటే ఇల్లు తీసుకొని ఉంటే ఎట్లుంటుంది అని చెప్పి, బట్ అది పాసిబుల్ కాదు, నేను చేసుకోలేను బేసిక్గా. సో బట్ ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంటుందని చెప్పి నాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా. ఒక 2-3 డేస్ ఉండరనమాట అక్క వాళ్ళు. సో అది టైం 7కి లేచి నేను అలారం పెట్టుకొని, ఇప్పుడు టైం 7:10 సంథింగ్ అవుతుంది. వెళ్ళి ఫస్ట్ బ్రష్ చేసుకొని పక్కనే ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేసుకొని ఆఫీస్కి స్టార్ట్ అవ్వాలన్నమాట. చేసుకున్నాను అనమాట. హాట్ వాటర్ పెట్టుకున్నాను, హాట్ వాటర్ తాగాలి. అండ్ పాలు కొన్ని ఉన్నాయి కనిపిస్తున్నా, ఆ పాలు కూడా తాగేస్తే అవి ఇంకా విరిగిపోవు. నెక్స్ట్ వేరేది కావాలంటే వేరే ప్యాకెట్ పెట్టుకోవచ్చు అనమాట. నేను బ్రేక్ఫాస్ట్ కింద బ్రెడ్ ఉంది, మా అక్క ఏమంటారు బ్రెడ్, దాని మీద పిజ్జా సాస్, స్వీట్ కార్న్ అవి వేస్ట్ చేసుకోమని కావాలి అంటే. సో అది ట్రై చేద్దాము అని అనుకుంటున్నాను, చూడాలి. ఫస్ట్ అయితే వాటర్ తాగేసి కాఫీ తాగేసి బయట పెట్టుకొని కట్ చేసి పెట్టుకుంటా. 2 slices బ్రెడ్ సారీ
వెజిటేబుల్స్ రెడీ. వెజిటేబుల్స్ అంటే ఏం లేదు, ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్. ఇది అక్క చేసిందంట పిజ్జా సాస్ స్వీట్ కార్న్ అది ఓవెన్లో పెట్టేసాను అనమాట. సో ఇది అయ్యేలోపు నేను వెళ్ళి టక్టక ఫ్రెష్ అయ్యేసి వస్తాను. బికాజ్ ఎందుకంటే టైం 8 అయిపోయింది, నేను 8:40 కల్లా బయలుదేరుతాను. ఈ లోపల ఫ్రెష్ రెడీ అయితే తినేసి బయలుదేరనమాట. స్కిన్ కేర్ చేసుకుంటా ఉన్నాను, మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను. మీన్ వైల్ నేను తినేస్తాను. నాకు టైం 8:40 అయిపోయింది. ఇది అనమాట. దానికైతే బాగానే వచ్చింది, క్రిస్పీగా. అట్లా చూద్దాం టేస్ట్. ఫుల్ టోస్ట్ అయిపోయింది అనమాట, క్రిస్పీగా. బట్ టేస్ట్ అయితే ఓకే. రెడీ అనమాట. అప్పటికిప్పుడు డిఫరెన్స్ ఉంది కదా. సో అదేం లేదు, జస్ట్ సన్స్క్రీన్, టింటెడ్ సన్స్క్రీన్ యూజ్ చేశాను అనమాట. అండ్ ఆ తర్వాత పౌడర్, నార్మల్ లైనర్ ఇది. అండ్ టైం అయిపోతుంది, పాలు పాడైపోతాయి ఇన్ కేస్ నేను ఇప్పుడు కానీ తాగకపోతే. సో కాఫీ కలుపుకునేసి మళ్ళీ విరిగిపోతాయి. శాంతి ಬೇಗಿವಾ
Aha. For casually, I took. If I want, I can use it on YouTube. No. అంటే ఆఫీస్ నుంచి వచ్చానమాట. పర్లా నా స్కిన్ బాగానే ఉంది. సో ఫుల్ ఆకలి వేస్తుంది. మా అక్క చికెన్ ఏదో ఉంది అని చెప్పింది ఫ్రిడ్జ్లో. కుదిరితే చికెన్ చేసుకుంటా. అంటే కర్రీలాగా కాదు, జస్ట్ ఏమంటారు ఫ్రై కూడా కాదు, ప్యాన్ ఫ్రై లాగా అనమాట చేసుకుంటా. కొంచెం రైస్ ఒక హాఫ్ కప్ రైస్ పెట్టుకుంటాను. కుదిరితే దాన్ని ఒక 1 ఎగ్ వేసి ఒక ఎగ్ రైస్ లాగా చేసుకొని విత్ చికెన్ తింటాను అనమాట. సో అది అనుకుంటున్నా. ఫస్ట్ చికెన్ అది మ్యారినేట్ చేసుకొని నెక్స్ట్ ఫ్రెష్ అయ్యేసి వస్తుంది. కొంచెం చికెన్ తీసుకుంటున్నా, దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుని మార్నింగ్ కట్ చేసుకున్నవి ఉన్నాయన్నమాట. కుదిరితే అవి వేసేసుకొని చేసుకుంటా. ఫస్ట్ కొంచెం పెరుగు, చాలా కొంచెం గరం మసాలా, చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు, కారం బాగా కలుపుకొని అట్లా నానబెట్టుకుంటాను. టొమాటోస్, ఆనియన్స్, ఇది క్యాప్సికమ్ అనమాట, మిరపకాయ కాదు. మార్నింగ్ కట్ చేసి ఉంది కదా పెట్టేసుకున్నా. ఒక హాఫ్ కప్ రైస్ పెట్టుకున్న చికెన్. సో ఫస్ట్ రైస్ అయితే పెట్టేస్తాను.
పక్క చికెన్ అవుతుంది, ఇటు పక్క రైస్ అవుతుంది అనమాట. ఈ లోపల నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ చేసి వస్తాను. నేను ప్రతిరోజు డబుల్ క్లెన్సింగ్ చేస్తాను అనమాట. సేమ్ థింగ్. ఇది టింటెడ్ సన్ స్క్రీన్ అనమాట. సో దానివల్ల అట్లా వచ్చింది. ఇంకొక హాఫ్ తీసుకొని మళ్ళీ క్లీన్ చేస్తాను, ఎందుకంటే ఇంకేమన్నా రెసిడ్యూ అది ఉంటే వచ్చేస్తుంది కదా. క్లోత్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ వాషింగ్కి అది ప్యాంట్ ఇవేం అవసరం లేదు. ఇవన్నీ మళ్ళీ ఈ వైట్ క్లోత్స్ మాత్రం వేసేస్తే ఇప్పటికైపోద్ది బట్టలు. చికెన్ అయిపోయింది, రైస్ అయింది. సో నేను ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని తినేస్తా. ఇప్పుడు ప్రశాంతంగా అన్నం తింటూ ఫ్రెండ్స్ చూస్తున్నాను అనమాట. ఇది వైశాఖ్ సజెషన్లో ఒక సీజన్ అయింది. సీజన్ 2 ఎపిసోడ్ 7 అనమాట. సో ఐ హ్యావ్ ఫ్రెండ్స్ ఇది నా టైం అనమాట. Good night.